మృతదేహాలు ప్రక్రియ కూడా పూర్తిగా అప్పగింతలు కూడా అయిపోయిన సందర్భంలో ఇప్పుడు ఆ మృతదేహాలను చూస్తూ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న హాస్పిటల్ వద్ద విజయవాడలో పరీక్షలన్నీ అయిపోయిన సందర్భంలో కూడా ఆ యొక్క మృతదేహాలను మిగతా అన్ని కుటుంబ సభ్యులకు కూడా 19 మృతదేహాలను 18 గుర్తించి నిన్న ఆ 18 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన సందర్భంలో కూడా అదే రకమైనటువంటి వర్ణాతీతమైనటువంటి విషాద ఛాయలు అక్కడ అలుముకున్నాయి. ఎందుకంటే కొంతమంది మృతదేహాలు గుర్తించలేనటువంటి విధంగా, చాలా బాధాకరంగా వర్ణించలేనటువంటి విధంగా ఆ యొక్క మృతదేహాలు ఉండడం జరిగింది. కనీసం చివరి చూపు చూసుకునేటువంటి విధంగా కూడా లేకుండా, వారిని గుర్తు పట్టలేనటువంటి విధంగా మాంసపు ముద్దల్లా పడి ఉన్నటువంటి ఆ యొక్క మృతదేహాలను తీసుకువెళ్ళి మూటలో ఆ మృతదేహాలు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి అప్పగింత కార్యక్రమం వద్ద నెలకొంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి తల్లి కూతుర మృతదేహం కూడా లభించడంతో వారికి అందడంతో అంత్యక్రియల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క మృతదేహాలను చూసి కన్నీటి పర్యాంతం అవుతున్నారు.